రైట్. వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళికి భారీ షాక్ తగిలింది. నేడు పోసానిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. కోర్టు ఆదేశాలతో ఒకరోజు విచారించనున్నారు సిఐడి అధికారులు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోసానిపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళికి భారీ షాక్ తగిలింది. నేడు పోసానిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. కోర్టు ఆదేశాలతో ఒకరోజు విచారించనున్నారు సిఐడి అధికారులు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోసానిపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రిపోర్టర్ రమేష్ అందిస్తారు. రమేష్, పోసాని కృష్ణమురళిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఒకరోజు విచారించనున్నట్టుగా తెలుస్తోంది సిఐడి అధికారులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సమూల్య, ఏదైతే పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కూడా కేసులు ఉచ్చు బిగుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 18 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో 18 కేసులకు సంబంధించి సిఐడి కేసు కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి. మొత్తం 17 కేసులకు సంబంధించి కూడా ఇప్పటికే బెయిల్ మంజూరైనటువంటి నేపథ్యంలో సిఐడి కస్టడీకి ఈ రోజు ఒక్కరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ రోజు పోసానిని అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అటు ఏదైతే సిఐడి అధికారులు కూడా జిల్లా కార్యాలయానికి కూడా తీసుకెళ్లేందుకు కూడా పోసాన్ని అదుపులో తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని విచారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు పైన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా కలకలం రేపాయి. అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు కూడా ఈ కేసుకు సంబంధించి కూడా కొంత ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సాక్షాత్తు దాదాపు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు పైన అలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అటు టీడీపీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే సిఐడి కేసు నమోదు చేసినటువంటి అంశంలో కూడా ఏదైతే పనోలు సుధోకరు ఏదైతే పోసానికి సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా తీవ్రంగా అటు చర్చ జరిగింది. ఏదైతే న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు బెయిల్ లభిస్తుందని కొంత ఆలోచన చేసినటువంటి నేపథ్యంలో కూడా 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే సిఐడికి ఈ రోజు కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. సిఐడి రిపోర్ట్ సంబంధించి అంటే దీని వెనక ఇంకొంతమంది ఉన్నారా, ఏదైతే అట్లా మాట్లాడటానికి కారణాలు ఏంటి? వైసీపీకి సంబంధించినటువంటి ఇప్పటికే అనేక కేసులకు సంబంధించి పోసాని మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి కూడా సజ్జల భార్గవ్ గాని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడినటువంటి అంశాలు అనేక సార్లు కూడా ఆయన ప్రస్తావించాడు. గతంలో కేసులకు సంబంధించి విచారించినటువంటి పోలీసుల విచారణ కూడా ఏదైతే దాని వెనక సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడంటూ కూడా అనేక మార్లు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు సిఐడి విచారణలో ఎలాంటి అంశాలు లేవనెత్తాడు, ఏదైతే ఇప్పటికే అనారోగ్యంతో ఇబ్బందులు గురవుతున్నటువంటి నేపథ్యంలో హార్ట్ ప్రాబ్లం వలన ఇప్పటికే పలుమార్లు న్యాయమూర్తి ముందు వేడుకున్నటువంటి నేపథ్యంలో కూడా సిఐడి విచారణలో ఎంత మేరకు ఆయన స్పందిస్తాడు లేదా మరో రోజు కూడా కోరేటువంటి అవకాశం. ఎందుకంటే ఖచ్చితంగా సిఐడి అధికారులు విచారణ జరిపేటప్పుడు పోసాని సరైన సమాచారం ఇవ్వకపోతే మాత్రం మరొక రోజు కూడా పిటిషన్ కొంత పెంచాలంటూ కూడా కోర్టుని విన్నవించేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా సిఐడి అధికారులు విచారణ తర్వాత 5 గంటల వరకు కూడా విచారణ తర్వాత ఎలాంటి అంశాలు పోసాన్ని లేవనెత్తాడు, ఏదైతే ఈ వ్యాఖ్యల వెనక ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా సిఐడి కేసు తర్వాత కూడా పోసానికి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే తీవ్రంగా కూడా వైసీపీ లీగల్ సెల్ ప్రయత్నిస్తుంది. 17 కేసులకు సంబంధించి బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసు సిఐడి కేసు బెయిల్ వస్తే కనుక ఖచ్చితంగా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దశగా కూడా అడుగులు వేస్తున్నారు. సిఐడి కూడా పూర్తి స్థాయిలో ఉచ్చు బిగించే విధంగా కూడా సిఐడి అధికారులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అమూల్య, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.